నమస్తే. నా పేరు కోపల్లె ఫణికుమార్. తెలంగాణ ఫెడరల్ నుంచి మాట్లాడుతున్నాను. బీజేపీలో ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ మొదలైంది. అదేమిటంటే ఇద్దరు ఎంపీల మధ్య కుల ఆధిపత్యం మొదలైందా లేకపోతే కుల సమరం బయటపడిందా అన్న టాపిక్ ఇప్పుడు హాట్గా జరుగుతోంది. విషయం ఏమిటంటే మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, ఎంపీగా ఉంటూనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య ఒక్క క్షణం కూడా పడటం లేదు అనేది పార్టీ వర్గాల సమాచారం. దీనికి ఉదాహరణ ఏంటంటే గడిచిన ఒక 3-4 రోజులుగా ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి హాట్ రాజకీయమే. కరీంనగర్ ఎంపీ హోదాలో బండి సంజయ్ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఆ హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి బండి సంజయ్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన నియోజకవర్గంలో సమావేశంలో మాట్లాడుతూ పోయిన 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తన ఓటమికి కొంతమంది ఇక్కడ వాళ్ళు ప్రయత్నం చేశారని, తనకు ఓట్లు పడనీయకుండా అడ్డుకున్నారని, సాయశక్తులా తను దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేసినా సరే దానన్నింటిని అధిగమించి తాను గెలిచాను అని చెప్పాడు. చెప్పి తన ఓటమికి ప్రయత్నం చేసిన వాళ్ళకి, తనకు ఓట్లు పడకుండా చేసిన వాళ్ళకి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ సంస్థాగత ఎన్నికల్లోనూ తాను అవకాశం ఎందుకు ఇస్తాను, ఎలా ఇవ్వాలి అంటూ ప్రశ్నించాడు. ఈ మొత్తం మీద ఆయన ఏ ఒక్కళ్ళ పేరు ప్రస్తావించలేదు. అయితే బండి సంజయ్ టార్గెట్ చేసింది ఈటల రాజేందర్నే అని అందరికీ అర్థమైపోయింది. ఎందుకు? హుజూరాబాద్కు పోయి ఈ మాట మాట్లాడడంలో అర్థం ఏమిటి? దానికి ఏమిటి కారణం? హుజూరాబాద్లో దాదాపు ఒక 25 ఏళ్లుగా ఈటల రాజేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి బహిష్కరణ గురైన తర్వాత ఈటల రాజేందర్ బీజేపీలోనే చేరారు. అక్కడి నుంచి దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు మొన్న 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఆ తర్వాత 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు. అయితే ఎప్పుడైతే ఎంపీగా గెలిచారో ఈటల హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంతో సంబంధం లేకుండా పోయింది. ఎందుకంటే పార్టీ నియమావళి ప్రకారం అసెంబ్లీ పరిధి ఏ పార్లమెంట్లోకి అయితే వస్తుందో ఆ పార్లమెంటు సభ్యుడే దానికి ఇన్ఛార్జిగా ఉంటారు. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గము ఇప్పుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పరిధిలోకి వెళ్ళిపోయింది. టెక్నికల్గా ఏమో బండి సంజయ్ పరిధిలోకి వెళ్ళిపోయింది నియోజకవర్గము. అయితే నియోజకవర్గంలో మద్దతుదారులందరూ ఈటల మద్దతుదారులే ఉన్నారు. సో ఎప్పుడైతే బండి సంజయ్ నియోజకవర్గానికి వచ్చి చాలా ఘాటు వ్యాఖ్యలు చేసి హెచ్చరించి వెళ్ళిపోయారో ఈటల మద్దతుదారులందరూ వచ్చి ఈటలను కలిసి తమ గోడు వెళ్ళబోసుకున్నారు. పరిస్థితి ఇలానే ఉంటే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున టికెట్లు దక్కవని, పార్టీ పరంగా కూడా తమ ఎదుగుదలకు బండి సంజయ్ అవరోధాలు కలిగిస్తారని చెప్పుకున్నారు ఈటలతో. దాంతో ఈటలు ఏం చేశారు? మరుసటి రోజు అంటే ఒక 2 రోజుల కిందట నియోజకవర్గంలో పర్యటిస్తూ బండి పేరు ఎక్కడా ప్రస్తావించకుండా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 1-2 బూతులు కూడా మాట్లాడేసి తనతో పెట్టుకుంటే నీ కథ ఏంటో చెప్తాను అన్నట్టుగా సివియర్గా వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఏమైపోయింది? అసలు ఎంపీల మధ్య ఆధిపత్యమా, కులాల సమరమా అన్న చర్చ మొదలైపోయింది. కులాల సమరం అంటే ఏంటంటే ఇద్దరు బీసీకి సంబంధించిన నేతలే. అయితే ఈటల రాజేందర్ ఏమో మున్నూరు కాపు, బండి సంజయ్ ఏమో ముదిరాజు. మొత్తం తెలంగాణలో బీసీకి సంబంధించి ఒక 140 ఉపకులాలు ఉన్నప్పటికీ ఇందులో ఒక 5-6 ఉపకులాలే రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఆధిపత్యం వహిస్తున్నాయి. వీటిల్లో ఈ 5-6 ముదిరాజు ఉంది, మున్నూరు కాపులు ఉన్నారు. సో ఈ ఇద్దరు ఎంపీలు 2 బలమైన సామాజిక వర్గాలకు చెందినటువంటి నేతలు అవ్వడంతో, ప్రతినిధులు అవ్వడంతో ఇప్పుడు బీజేపీలో మొదలైనటువంటి ఈ వివాదము ఆధిపత్య గొడవల లేకపోతే కుల సమరమా అన్నది పెద్ద చర్చకు దారితీస్తోంది. దీనికి సంబంధించి జాతీయ నాయకత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది అన్నది చూడాలి. థ్యాంక్ యూ.